ఈ గ్రద్ద కోసం నిజం తెలుసుకుంటే. ఒక చిన్న గ్రామంలో ప్రతిరోజూ ఒక రాక్షసి గ్రద్ద వచ్చి పిల్లలను ఎత్తుకుపోతుండేది. గ్రామం మొత్తం భయంతో వణికిపోయింది. ఎవరూ బయటకు రావడానికి కూడా భయపడ్డారు. అప్పుడు ఒకరోజు తెల్లటి వెలుగులో ఒక దైవకన్య అక్కడికి వచ్చింది. ఆమె చెప్పింది, నేను మీకు సహాయం చేస్తాను అని. రాత్రి అయ్యింది. గ్రద్ద మళ్లీ వచ్చింది. ఈసారి దైవకన్య ఎదురుగా నిలిచింది. గ్రద్ద దాడి చేసింది, కాని దైవకన్య తన శక్తితో ఆపేసింది. అప్పుడే గ్రద్ద మాట్లాడింది. నేను పిల్లలను కాపాడుతున్నాను అని చెప్పింది. అసలు గ్రామం చుట్టూ ఉన్న అంధకార శక్తుల నుంచి రక్షించడానికి ఇలా తీసుకెళ్తోంది. దైవకన్యకి నిజం అర్థమైంది. ఆమె గ్రద్దకు నమస్కరించింది. ఆ రోజు నుంచి గ్రామం నిజాన్ని అర్థం చేసుకుంది. భయం పోయింది. ఈ కథ మనకు చెప్పేది, బయట కనిపించేదంతా నిజం కాదు. నిజం తెలుసుకోకుండా తీర్పు ఇవ్వొద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.